అండి. మరో కొత్త రెసిపీతో వచ్చేసాను. ఇంట్లో ఎప్పుడైనా ముద్దపప్పు మిగిలిపోతుంది కదా! అది ఒక కప్పు తీసుకున్నాను. తర్వాత ఒక బీట్రూట్ కూడా తీసుకున్నాను. తీసుకొని బీట్రూట్ తొక్క తీసేసి కొంచెం నీళ్లు పోసుకొని కాసేపు మెత్తబడేదాకా ఉడికించుకోవాలి. తర్వాత 1:30 కప్పు గోధుమ పిండి తీసుకొని రుచికి తగినంత ఉప్పు వేసుకొని బాగా కలుపుకోవాలి. తర్వాత ఉడికించిన బీట్రూట్‌ని కూడా మిక్సీలో వేసుకొని పేస్ట్ లాగా చేసుకోవాలి. ఇది పేస్ట్ అయిపోయినాక ముద్దపప్పు కూడా దీనికి కలుపుకొని పేస్ట్లా చేసుకోవాలి. చాలాసార్లు ఇంట్లో ముద్దపప్పు మిగిలిపోతూ ఉంటుంది. ఇట్లా హెల్తీగా చేసుకుంటుంటే పిల్లలకు కూడా స్కూల్కి పెట్టియచ్చండి బాక్స్లో. గ్రైండ్ చేసిన పేస్ట్ని చపాతీ పిండిలో కలిపేసుకొని బాగా ముద్దలాగా కలుపుకోవాలి. కలుపుకున్నాక పైన కొంచెం నెయ్యి రాసుకుని ఒక 2 గంటలు అట్లా మూత పెట్టి వదిలేయాలి. అప్పుడు బాగా మెత్తగా వస్తాయి చపాతీలు. తర్వాత చపాతీలు చేసుకొని నేతితో కాల్చుకోవాలి. దీనికి దోసకాయ, బంగాళదుంప, టమాటోతో కూర చేసుకొని దాంట్లో తింటే బాగుంటుంది. ఏ కర్రీ అయినా బాగుంటుంది. అసలు రోటీలు ఇచ్చినా పిల్లలకి స్కూల్లో ప్రోటీను తర్వాత వెజిటబుల్ అన్నీ రోటీలోనే మిక్స్ అయి ఉండటం వల్ల చాలా ఆరోగ్యానికి మంచిదండి. లంచ్ బాక్స్లోకి చాలా ప్రిఫరబుల్ రెసిపీ ఇది. సబ్స్క్రైబ్, లైక్, షేర్, ఫాలో హెచ్ఎం ఫ్లేవర్స్.